Today we are discussing about properties of indifference curve. ఈరోజు మనం ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద meant by indifference curve? An indifference curve can be defined as locus of points each representing a different combination of two goods yielding the same level of satisfaction. An indifference curve can be defined as locus of points each representing a different combinations of two goods yielding the same level of satisfaction. కాబట్టి ఇండిఫరెన్స్ కర్వ్ అనేది మనకి తెలియజేస్తుందంటే సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్కి పాయింట్స్ మార్క్ చేసి అవన్నిటిని కూడా మనం యాడ్ చేసామంటే ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ని ఇండిఫరెన్స్ కర్వ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ప్రాపర్టీ, ఐసీ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా స్లోప్ అయి ఉంటుంది. ఇండిఫరెన్స్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బికాస్ when one commodity satisfaction increases, the satisfaction of the other commodity must be false. It is the rule of the indifference curve. Commodity X యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయిందంటే కమాడిటీ Y యొక్క సాటిస్ఫాక్షను నీకు డిక్రీజ్ అవ్వాలి. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల ఐసీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మన డయాగ్రామ్ చూడండి, ఎక్స్ కమాడిటీ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, వై కమాడిటీ యొక్క సాటిస్ఫాక్షన్ డిక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఐసీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా చెప్పచ్చు. సెకండ్, ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఓఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండకూడదు. Indifference curve is not parallel to OX axis because the satisfaction of the X commodity increases, the satisfaction of the Y commodity remains constant. IC curve కానీ OX యాక్సిస్కి ప్యారలల్గా ఉందంటే నీకు X commodity యొక్క సాటిస్ఫాక్షన్ పెరిగితే Y commodity యొక్క సాటిస్ఫాక్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. రూల్ ప్రకారం ఎక్స్ కమాడిటీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయితే వై కమాడిటీ యొక్క సాటిస్ఫాక్షన్ తగ్గాలి. ఇక్కడ తగ్గలేదు కాబట్టి ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద ఇండిఫరెన్స్ కర్వ్. ఈ డయాగ్రామ్లో ఎక్స్ కమాడిటీ వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయింది, కానీ వై కమాడిటీకి సాటిస్ఫాక్షన్ కాన్స్టెంట్గా ఉంది. అందుకని ఇది ఐసీకి అగైనెస్ట్ చెప్పచ్చు. అందుకని ఐసీ కర్వ్ డు నాట్ స్లోప్స్ హారిజాంటల్ స్ట్రైట్ లైన్ టు ద ఓఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ప్రాపర్టీ, ఐసీ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. అదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద ఇండిఫరెన్స్ కర్వ్, ఐసీ కాన్వెక్స్ టు ద ఆరిజిన్ because diminishes of the marginal rate of substitution. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిమినిష్ అయిన దానివల్ల ఐసీ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా చెప్పచ్చు. కాన్వెక్స్ అంటే ఇదనమాట, కుంభాకారంగా ఉండడం. ఎంఆర్ఎస్ ఎక్స్వై తగ్గిన దానివల్ల ఐసీ కర్వ్ వచ్చేసి నీకు కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది. ఇక్కడ ఎంఆర్ఎస్ ఫస్ట్ ఎక్కువగా తగ్గింది, తర్వాత తక్కువగా తగ్గింది, మళ్ళీ తక్కువగా తగ్గింది. అంటే ఎంఆర్ఎస్ ఎక్స్వై డిక్రీజ్ అయినట్టు చెప్పచ్చు. ఎంఆర్ఎస్ ఎక్స్వై డిక్రీజ్ అయిన దానివల్ల ఐసీ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎవ్రీ ఇండిఫరెన్స్ కర్వ్ టు ద రైట్ gives greater satisfaction to the
ఎవ్రీ ఇండిఫరెన్స్ కర్వ్ రైట్ గివ్స్ గ్రేటర్ సాటిస్ఫాక్షన్. ప్రతి ఇండిఫరెన్స్ కర్వ్కి రైట్ సైడ్ ఉండే కర్వ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ డయాగ్రామ్లో ఐసీ1కి వచ్చి రైట్ సైడ్ ఐసీ2 ఉంది, ఐసీ2కి రైట్ సైడ్ ఐసీ3 ఉంది. కాబట్టి ఐసీ2 కన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఐసీ3 కూడా ఐసీ2 కన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఐసీ1 కన్నా ఐసీ2 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఐసీ2 కన్నా ఐసీ3 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే ఐసీ2కి రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఎవ్రీ ఇండిఫరెన్స్ కర్వ్ ద రైట్ గివ్స్ గ్రేటర్ సాటిస్ఫాక్షన్ టు ద greater satisfaction. So it shows the level of satisfaction. Level of satisfaction, the under property of the IC. Next, indifference curves do not intersect each other. Indifference curves అనేవి ఒకదానికొకటి ఖండించుకోవు. ఒకవేళ కానీ if indifference curves intersect each other, there is a different levels of satisfaction on సేమ్ డిమాండ్ కర్వ్, సేమ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్స్ కానీ ఒకదానికోటి ఖండించుకుంటే ఒకే ఇండిఫరెన్స్ కర్వ్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకు కనపడతాయి. ఇక్కడ చూడండి, ఐసీ1 ఐసీ2 ఇంటర్సెక్ట్ చేసిన దానివల్ల మధ్యలో ఏమో ఐసీ1కి మధ్యలో ఏమో ఈక్వల్ సాటిస్ఫాక్షన్, ఐసీ1 పైన ఏమో రైట్ సైడ్ ఉంది కాబట్టి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్, ఐసీ యొక్క కిందేమో ఐసీ1 వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లోయర్ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఐసీ1కి మధ్యలో ఏమో ఈక్వల్ సాటిస్ఫాక్షన్, పైన ఏమో గ్రేటర్ సాటిస్ఫాక్షన్, కిందేమో లోయర్ సాటిస్ఫాక్షన్. ఇలా ఇండిఫరెన్స్ కర్వ్స్ ఒకదానికోటి ఇంటర్సెక్ట్ అయితే ఒకే కర్వ్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకు కనపడుతుంది. మధ్యనేమో ఈక్వల్ సాటిస్ఫాక్షన్, పైనేమో గ్రేటర్ సాటిస్ఫాక్షన్, కిందేమో లోయర్ సాటిస్ఫాక్షన్. కానీ ఇండిఫరెన్స్ కర్వ్ రూల్ ప్రకారంగా రైట్ సైడ్ ఉండే ఇండిఫరెన్స్ కర్వ్ పైన అయినా సరే, మధ్యలో అయినా సరే, కింద అయినా సరే ఒకే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. కానీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన దానివల్ల డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని మనకి కనపడుతుంది. ఇట్ అగైన్స్ ద ఇండిఫరెన్స్ కర్వ్. IC cannot go upward. Indifference curve వచ్చేసి slopes do not slopes upward because the satisfaction of the x increases, the satisfaction of the y also increases. కాబట్టి x కమాట్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయిందంటే y కమాట్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇలా అప్వర్డ్ ఉన్నందువల్ల. కానీ రూల్ ప్రకారంగా x కమాట్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయితే y కమాట్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి ఇది అగైన్స్ ద ఇండిఫరెన్స్ కర్వ్. ఇక్కడ చూడండి డయాగ్రామ్, x కమాట్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయితే y కమాట్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇండిఫరెన్స్ కెనాట్ గో, slopes cannot upward. నెక్స్ట్, IC cannot concave to the origin. IC కర్వ్ వచ్చి నీకు వృత్తాకారంగా ఉండకూడదు అన్నమాట, కాన్కేవ్గా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు IC కర్వ్ కాన్కేవ్ టు ద ఆరిజిన్, MRSXY రేజెస్, ఇట్ ఈస్ ద అగైన్స్ ద ఇండిఫరెన్స్ కర్వ్. కాబట్టి IC కర్వ్ కాన్కేవ్గా ఉండకూడదు, కాన్కేవ్గా ఉంటే MRSXY ఇంక్రీజ్ అయినట్టు. కానీ రూల్ ప్రకారం MRSXY డిక్రీజ్ అయితేనే నీకు IC కర్వ్ అనేది స్లోప్ నీకు కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది. ఇది అగైనెస్ట్ ద ఇండిఫరెన్స్ కర్వ్. నెక్స్ట్, IC కర్వ్స్ కెనాట్ టచ్ ఎయిదర్ యాక్సిస్. IC కర్వ్ అనేది ఏ ఇండిఫరెన్స్ కర్వ్ కెనాట్ టచ్ ఎయిదర్ యాక్సిస్. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది OX యాక్సిస్ని కానీ OY యాక్సిస్ని కానీ తాకకూడదు, టచ్ చేయకూడదు. ఒకవేళ OX యాక్సిస్ని కానీ OX యాక్సిస్ని టచ్ చేస్తే అది IC యొక్క ఫీచర్ కాదు. ఎందుకంటే ఒకవేళ IC వచ్చి OX యాక్సిస్ని టచ్ చేస్తే X కమాట్ వల్ల మాత్రమే సాటిస్ఫాక్షన్ పొందుతాడు.
వై కమార్టీ వల్ల సాటిస్ఫాక్షన్ పొందడు. ఒకవేళ ఐసి వచ్చి ఓవై యాక్సిస్ టచ్ చేస్తే వై కమార్టీ వల్ల మాత్రమే సాటిస్ఫాక్షన్ పొందుతాడు, ఎక్స్ కమార్టీ వల్ల సాటిస్ఫాక్షన్ పొందడు. అంటే ఒక కమార్టీ వల్ల సాటిస్ఫాక్షన్ పొందుతాడు కాబట్టి ఇది ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క ఫీచర్ కాదు.